ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మేము వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే మంచి ఫేమస్ అయిన పరోటా ప్లేస్లో ఉన్నామన్నమాట. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? మన ఆనంద్ బాగ్లో చౌరస్తా నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ గల్లీలోనే ఇది ఆండాలు మిక్చర్స్ అని ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ ఇక్కడ పరోటా అయితే. మేమైతే ఒక 12 years నుంచి ఇక్కడ పరోటా తింటున్నాం అనమాట. ఇంతకుముందు అయితే సాటర్డే కాగానే సాటర్డే తప్పకుండా తినేవాళ్ళము. ఇప్పుడు కొంచెం అక్కడ నుంచి దూరం వచ్చాం కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు మ్యాక్సిమం అక్కడికి వెళ్ళి తీసుకుంటాం అనమాట. అసలు ఈసారి వెళ్ళినప్పుడు అయితే లైన్ మామూలుగా లేదు. ఎందుకంటే మేము వెళ్ళింది శివరాత్రి రోజు అనమాట. శివరాత్రి రోజు ఇంకా నైట్ ఏం వండుకుంటామని చెప్పేసి చాలా మంది వచ్చినట్టున్నారు. చాలా లైన్ ఉండే అనమాట, చాలా పెద్దగా ఉండే. అయినా లైన్ ఉన్నా కానీ వదులుతామా చెప్పండి, అంత ఫేవరెట్ అనమాట పరోటా అంటే. ఈ పరోటానే కాదు, ఇక్కడ మీరు చూస్తున్నారా అక్కడ మొత్తం మిక్చర్స్ కానీ పిండి వంటలు కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట. నా సీమంతంకి అయితే అక్కడి నుంచే తెచ్చుకున్నాము అన్నీ రెడీమేడ్. అంటే గర్జలు కానీ అరిసెలు కానీ ఇలా మురుకుళ్ళు ఎవ్రీథింగ్ మనకి ఏవి కావాలో అన్నీ అక్కడ దొరుకుతాయి. ఇటు సైడ్ వచ్చేసి పరోటా బోండా ఇవి ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ టైంలో చాలా రష్ ఉంటుంది అనమాట. బోండా కూడా తెచ్చుకుందాం అనుకున్నాము, కాకపోతే బోండా లేదంట. అందుకోసమని పరోటా అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది పరోటా. ఈ పరోటా ఎందుకు ఇంత ఫేమస్ అంటే దానికి ఇచ్చే కర్రీ ఉంటుంది చూడండి, మిల్ మేకర్ కర్రీ, మసాలా కర్రీ అనమాట. ఆ కర్రీతోని పరోటా అనేది చాలా హైలైట్ అయిపోయింది అనమాట. మేము స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు అయితే దీని ప్రైస్ ఓన్లీ 15 rupees per plate అనమాట. దాని తర్వాత 16 అయింది. దాని తర్వాత పెరుగుకుంటూ ఇప్పుడు 45కి వచ్చింది. 45 అనుకుంటాను. 45 వరకు అయితే వచ్చిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎప్పుడు నాన్ వెజ్ రోటీ చికెన్ అవి తింటూనే ఉంటాం కదా, ఈ పరోటా అక్కడికి వెళ్ళి తీసుకోండి. అసలు ఆ టేస్ట్ జన్మలో మర్చిపోరనమాట, అంత టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇలా నైట్ టైంలో డిన్నర్ ప్రిపేర్ చేయాలి అని లేనప్పుడు అక్కడికి వెళ్ళిపోయి తీసుకున్నాం అనుకోండి, హ్యాపీగా తినేయచ్చు. ఒక ప్లేట్ తిన్నారంటే కడుపు నిండిపోతుంది అనమాట. అంత హెవీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మొత్తానికి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మంచిగా అందరం కూర్చొని కైలాసం అయితే ఆడుకున్నాం అనమాట. కైలాసం ఆడడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు కూడా బాగా ఆడుతుండే. ఇప్పటికీ కూడా మేము ఎవ్రీ శివరాత్రికి అయితే కైలాసం ఆడుతుంటాము, స్కిప్ చేయమన్నమాట. జాగారం చేయాలంటారు కదా, ఇంకా అలా అని చెప్పేసి ఇది కైలాసం అయితే 12 వరకు, 12 తర్వాత కూడా కొంచెంసేపు అలా ఆడేసుకున్న తర్వాతే మేము పడుకుంటాం అనమాట. యాక్చువల్లీ ఒక్క పొద్దు కూడా ఉండేవాళ్ళము, కాకపోతే ఇంకా మా చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు వదిలేసానమాట. తర్వాత చూడాలి ఫ్యూచర్లో ఎప్పుడైనా పడితే మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక్క పొద్దు అయితే ఉండట్లేదు ఎవరము. ఈ కైలాసం ఆడుతుంటే ఉంటుంది చూడండి, ఎంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అంటే, మనము మెట్లు ఎక్కుతున్నా కొద్దీ ఎన్ని మెట్లు ఉంటాయో అన్ని పాములు కూడా ఉంటాయి కదా. ఒక్కొక్క పాము కాటేసినప్పుడు కిందికి వచ్చినప్పుడు అమ్మ ఇంత కష్టపడి ఎక్కినామా వల్ల కిందికి వచ్చేసినామా అనిపిస్తుంది కదా. ఇంకా మేము నలుగురం ఆడుతున్నాం కదా, మా క్యూట్ అమ్మ అయితే ఫస్ట్ పైకి ఎక్కేసింది అనమాట. తనకైతే ఒకటే పాము కాటేసింది కాబట్టి తనైతే తొందరగా పైకి ఎక్కేసింది. క్యూటీ తర్వాత నేను పైకి ఎక్కేసాను అనమాట. ఇంకా ఈ కింద మొత్తం మనం పైకి ఎక్కే వరకు ఒకటి ఉంటుంది, దాని తర్వాత కన్ను పడుకుంటూ పోవాలి కదా. అక్కడ ఇంకొక టెన్షన్ ఉంటుంది, ఎన్నిసార్లు వేసినా కన్ను రాదనమాట తొందరగా, అట్లా ఉంటుంది కదా. ఇంకొకటి ఏంటంటే గవ్వలు ఉంటాయి కదా, గవ్వలు ఉల్టా పడినప్పుడు అష్ట అంటాము, ఇట్లా సీదా ఈ సైడ్ పడినప్పుడు చెమ్మ అంటాం అనమాట. చెమ్మ అంటే 4 అన్నట్టు, అష్ట అంటే 8 అన్నట్టు. అంటే 8 times పెట్టాలన్నమాట. 8 boxes, 4 boxes అట్లా. మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి. చిన్నప్పుడు అయితే బాగా ఆడేవాళ్ళం అనమాట. ఇట్లా అష్ట వస్తుంది కదా, అష్ట వచ్చినప్పుడు ఇంకొకసారి వేయాలి. అలాగే మనం మెట్టు ఎక్కినప్పుడు కూడా ఇంకొకసారి వేయాలి, చెమ్మ వచ్చినప్పుడు ఇంకొకసారి వేయాలి. అలా మేము ఆడతామన్నమాట. మీరు ఎలా ఆడతారు? ఇంకా ఆడుతూ టైం కూడా తెలుస్తలేదన్నమాట, అంత ఇంట్రెస్ట్తో ఆడుతున్నాము. మా స్వీటీ కొంచెం అప్సెట్లా ఉంది.
ఎందుకంటే పాములు పైకి ఎక్కినా కొద్ది పాము కరుస్తుంది, మళ్ళీ కిందికి వచ్చేస్తున్నాము అని చెప్పేసి. అట్లనే మా ఆయనకైతే ఒకటి జరిగింది. ఏంటనుకుంటున్నారా, పై వరకు మంచిగా వెళ్ళిండు. దాని తర్వాత పెద్ద పాము ఉంటుంది కదా, అది కరవంగానే మళ్ళీ కోతి దగ్గర వచ్చి కూర్చున్నాడు. మా స్వీట్ అమ్మకు కూడా సేమ్ అలాగే జరిగింది. పై దాకా మంచిగా వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ అది కరవగానే కోతి దగ్గర వచ్చి కూర్చుంది అనమాట. ఇద్దరికి అలా వన్ టైం జరిగింది. అందుకోసమని కొంచెం వాళ్ళిద్దరిది లేట్ అయిందనమాట. నాది క్యూటీది తొందరగా అయిపోయింది. ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాను. మా స్వీట్ అమ్మనైతే అప్సెట్లో ఉండే కాబట్టి. మీలో ఎంతమంది కైలాసం ఆడారో కామెంట్ చేయండి. మేమైతే ఇలా శివరాత్రి రోజు మంచిగా ఫన్నీగా ఇలా కైలాసం ఆడుతూ జాగారం అయితే చేసేసామన్నమాట. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఒక్క పొద్దు మాత్రం ఉండలేదు. ఇంకా అన్ని యాజ్ యూజువల్ ఎలా చేస్తారో అలా చేసుకుంటాం కదా. ఇంకా మావి చూసారా మేము ఏం పెట్టి ఆడుతున్నామో, మేమైతే షార్ప్నర్స్ ఎరేజర్స్ పెట్టి ఆడుతున్నాం అన్నమాట. మేము ఆడేటప్పుడు మంచిగా జాలీగా మాట్లాడుతూ ఆడాము. కాకపోతే అదే వాయిస్ పెడదామని చెప్తే ఇంకొకటి ఏంటంటే టీవీ ఆన్ చేసుకొని మంచిగా దేవుని పాటలు పెట్టుకొని ఆడుతున్నాం అనమాట. మళ్ళీ ఆ సాంగ్స్ వచ్చాయనుకోండి కాపీరైట్ పడిపోతుంది అని చెప్పేసి ఆ వాయిస్ అంతా కట్ చేసేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే నాకైతే కామెంట్లో చెప్పండి. మీరు కుకింగ్ చేయాలా, వ్లాగ్స్ చేయాలా, ఇంకా మంచి మంచి వీడియోస్ ఏమైనా సజెస్ట్ చేయండి. నేను అలాగే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మా క్యూటీ చూడండి ఎట్లా చూస్తుంది. ఎందుకు అట్లా చూస్తుంది చెప్పాలా, వాళ్ళ డాడీకి పాము కాటేస్తుందని చెప్పినా కదా, పై నుంచి కిందికి వస్తాడని చెప్పి అది